హలో ఎవ్రీవన్, ఈరోజు అయితే మీకోసం హెల్దీ అండ్ టేస్టీ బ్రకోలీ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తాను. సో బ్రకోలీని అయితే ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. మనకి ఇందులో ఏమన్నా పురుగులు ఉన్నా ఏమున్నా పోవాలి అంటే మంచిగా హాట్ వాటర్లో కొంచెం పసుపు కొంచెం సాల్ట్ వేసుకొని ఇలా పక్కన పెట్టుకుంటే హాట్ వాటర్లో ఏమన్నా ఉన్నా కూడా బ్యాక్టీరియా అనేది అది పోతుందన్నమాట. సో అలా పక్కన పెట్టుకొని ఇంకా వేడే కడాయి అనేది పెట్టుకొని ఆయిల్ అనేది వేసుకొని కొంచెం ఆవాలు, జీలకర్ర, అలాగే పోపు, పచ్చెనగపప్పు అండ్ మినపగుళ్ళు వేసుకొని తాలింపు మంచిగా పసుపు వేసుకొని బాగా కలుపుకొని వేగనివ్వాలి. అవన్నీ వేగిన తర్వాత ఇలా ఆనియన్ స్లైసెస్లా కట్ చేసుకొని 1 మిర్చి వేసుకొని మంచిగా కలుపుకొని బాగా వేగనివ్వాలన్నమాట. ఇది ఎంత వేగితే అంత టేస్ట్ ఉంటుంది. ఉప్పు వేసుకుంటే కొంచెం తొందరగా వేగి ఇలా ఉంటుందన్నమాట. సో అప్పుడు వేసుకొని మంచిగా మనం పక్కన పెట్టుకున్న బ్రకోలీ పీసెస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా వేసుకోవాలి. బ్రకోలీ అనేది వీక్లీ వన్స్ ఒక్కసారైనా తినండి. సో ఈవెన్ క్యాన్సర్ని కూడా మీరు క్యూర్ చేయగలరు, అంత పవర్ఫుల్ అనమాట. సో ఈలోపు మిక్సీ జార్లో కొన్ని కొబ్బరి ముక్కలు, వెల్లుల్లిపాయలు అండ్ కొంచెం ఇది పుట్నాల పప్పు అంటారు, ఇవి కూడా వేసుకొని మంచిగా మిక్సీ అనేది చేసుకోండి. కొంచెం సాల్ట్, కొంచెం ఆల్రెడీ నేను సాల్ట్ కర్రీలో వేసాను, బట్ దీనిలో కూడా వేస్తే బాగుంటుందని కొంచెం సాల్ట్, కొంచెం కారం వేసుకొని బాగా మిక్సీ పట్టేసుకొని ఆ పౌడర్ని మనం దీనిలో వేసుకోవాలి. వేసుకొని మంచిగా కలుపుకోవాలన్నమాట. సో ఇది కలుపుకునేటప్పుడు ఒక 5 మినిట్స్ ప్లేట్ పెట్టేస్తే మంచిగా మసాలా మొత్తం బ్రకోలీకి అంతా ఆనుకొని మొత్తం బాగుంటుందన్నమాట. బాగా మిక్స్ అయ్యి 5 మినిట్స్ ఇలా వదిలేస్తే మంచిగా సూపర్గా ఏగిపోయి ఉంటుందండి. లాస్ట్లో ఇంకా కొంచెం కరివేపాకు వేసుకొని సర్వ్ చేసుకుంటే దీనంత టేస్టీ హెల్దీ ఫ్రై అనేది ఎక్కడా ఉండదు. డెఫినెట్గా ట్రై చేయండి మీరు కూడా.